బాల్యం భలే బాగుంటుంది. ఏదీ మన చేతిలో ఉండదు, ఒక ఆటపాటలు తప్ప. మీలో ఒక్కసారైనా అనుకునే ఉంటారు, మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుందని. ఎందుకంటే బాల్యానికి బాధ్యత లేదు. మరపురాని బాల్యం ఒక అపురూపమైన కథనం. అది 1921 అమెరికా మహానగరంలో మహానటుడు చార్లీ చాప్లిన్ ద కిడ్ చిత్రం ఎడిటింగ్ చేసుకుంటూ ఉండగా ఆయన స్టూడియోకి 7 ఏళ్ల చదరంగపు వీరుడు వస్తాడని చెప్పారు. ప్రపంచంలో పెద్ద పెద్ద చదరంగ వీరుల్ని ఓడించాడు ఈ 7 ఏళ్ల కుర్రాడు. ఆ సాయంత్రం 20 మంది చదరంగపు ప్రముఖులతో ఒకేసారి చదరంగం ఆడతాడు. ఈ కుర్రాడికి 4 సెక్రటరీలు. ఈ మార్బలంతో ఎడిటింగ్ స్టూడియోకి వచ్చాడు. అందరూ ఈ పసివాడిని మహానుభావుడిగా గౌరవిస్తూ దూరంగా నిలబడ్డారు. పెద్ద పెద్ద కరతాళధ్వనులు చేస్తున్నారు. చాప్లిన్ పక్కన నించుని ఎడిటింగ్ని గమనిస్తున్నాడు 7 ఏళ్ల కుర్రాడు. చాప్లిన్ అతని చదరంగం గురించి అడగలేదు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అతని కీర్తి గురించి మాట్లాడలేదు. కుర్రాన్ని దగ్గరగా తీసుకుని వంగి, నీకు పీచిపళ్ళు ఇష్టమేనా అని అడిగాడు. కుర్రాడు బెత్తరపోయాడు, కానీ అతనిలో పసితనం మేల్కొంది. ఓ అన్నాడు. అయితే ఎవరికి చెప్పకు, ఆ గుమ్మం వైపు వెళ్ళు, పెరట్లో పీచ్ చెట్టుంది, ఎక్కి పళ్ళు కోసుకో, వచ్చేటప్పుడు నాకు 2 తీసుకురా అని అన్నాడు చార్లీ చాప్లిన్. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు ఆ సమయంలో 7 ఏళ్ల పసివాడైపోయాడు. మరో 15 నిమిషాల్లో ఆనందంతో ముఖం వెలిగిపోతూ ఉండగా చేతి నిండా పళ్ళతో వచ్చాడు. 10 చదరంగం షీల్డ్లు ఆనందాన్ని ఇచ్చుండవు, 10 పీచుపళ్ళు ఇచ్చాయి. సాయంత్రం ప్రదర్శనకు వెళ్ళాడు చాప్లిన్. 20 మంది ఛాంపియన్లను అవలీలగా ఓడించాడు ఆ చిన్నారి పసివాడు. ఆత్మకథలో రాస్తాడు చాప్లిన్, ఆ కుర్రాన్ని చూస్తే జాలేసింది, అతని ప్రతిభ అతని పసితనాన్ని బలి తీసుకుంటోంది అని అన్నాడు చాప్లిన్. చిన్నతనంలోనే పెద్దరికం యావని తమ నెత్తికి రుద్దగా చిన్నతనాన్ని నష్టపోయిన చదరంగపు ఛాంపియన్ లాంటి వాళ్ళు. ఈ శీర్షిక ఈ కాలం తల్లిదండ్రులకు ఓ కనువిప్పు కావాలి.